ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పక్కన వచ్చే బెల్ బటన్ అంతేకాకుండా లైక్ బటన్ ఉంది పైన దీన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ ఛానల్ డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అలాగే ఎప్పటికప్పుడు వచ్చే తాజా వార్తలు అదేవిధంగా జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు ఉదయం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే జాబ్ నోటిఫికేషన్స్ వస్తే వాటి యొక్క ఫలితాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ పార్ట్ 2 మీ అందరికీ స్వాగతం గైస్. తరగతి గదుల్లో విద్యార్థులు నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఇలా తయారు చేసుకోవడం వల్ల మంచి స్కోర్ ఏ విధంగా సాధించవచ్చు, అలాగే ఇలా తయారు చేసుకోవడం వల్ల సులభంగా పాఠాలు ఏ విధంగా అర్థమవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నేను ఈ వీడియోలో చేసే ప్రతిదీ కూడా నేను నా సొంతంగా నా లైఫ్లో ఇలా చేశాను అని మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఈ విధంగా ప్రాక్టీస్ అవ్వండి, ఓకేనా. ప్రతి ఒక్కరు చాలా బుక్స్ అనేవి ప్రిపేర్ అవుతుంటారు, మంచి మంచి నోట్స్ తయారు చేసుకోవాలి క్లాస్ రూమ్లో అనుకుంటారు. కాకపోతే బాగా తయారు చేసుకోకపోతే మంచి మార్క్స్ మంచి రాకపోతే ఫెయిల్ అయిపోతాం. సో మీకు మంచి మెటీరియల్ చూపిస్తాను ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది, ఓకేనా. ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే తరగతి గదిలో విద్యార్థులు నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి అని ఇక్కడ నేను చూపించాను చూడండి. మీరు చూసినట్లయితే ఇది ఒక పేపర్లో నేను ఈ విధంగా తయారు చేశాను. తరగతి గదిలో విద్యార్థులు నోట్స్ ఎలా తయారు చేసుకోవడం ఎలా అనేది ఒక టాపిక్ తీసుకున్నాను. ఇది మీరు ప్రిపేర్ అవుతున్న బుక్ అనమాట అనుకోండి. ఆ విధంగా ఫీల్ అవ్వండి, ఆ విధంగా ఫీల్ అవుతేనే మీకు బాగుంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే పెద్ద బోర్డు అనేది గీయడం జరిగింది, ఓకేనా. పెద్ద బోర్డింగ్ లైన్ అని కొట్టాను. ఆ బోర్డింగ్ లైన్ మీన్స్ ఏంటంటే ఇదొక బ్లాక్ బోర్డ్ టైప్ అనమాట. మీ యొక్క స్కూల్లో టీచర్ ఏ విధంగా పాఠాలు చెప్తున్నాడో అదే విధంగా నేను కూడా బ్లాక్ బోర్డ్ కొట్టుకున్నా. మీరు కూడా అదే విధంగా కొట్టుకుంటే క్లాస్ రూమ్లో మీరు ఏ విధంగా పాఠాలు విన్నారో ఆ యొక్క ఫీలింగ్ అనేది మీకు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటారు చూసారు అప్పుడు కలుగుతుంది, ఓకేనా. కలుగుతుంది, ఫ్యాక్ట్, ఇది రియల్ ఫ్యాక్ట్. నేను చెప్తున్నా కదా, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కావాలంటే. బ్లాక్ బోర్డ్ అండి ఇది. నేను స్లోగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా యూజ్ అవుతుంది మీ అందరికీ, స్టూడెంట్స్కి 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ ఇంటర్ డిగ్రీ అందరికీ. అండ్ చూసినట్టయితే పేజీకి లెఫ్ట్ హ్యాండ్ వైపు మీరు పేజ్ నెంబర్ వేయండి. అదేవిధంగా మిడిల్ వైపు మీరు ఏదైతే టాపిక్ అనేది చదువుతున్నారో లేకపోతే టీచర్ చెప్తున్నారో అదే వేయండి. ఈ రైట్ హ్యాండ్ వైపు క్లాసు అండ్ కిందన డేట్. ఈ విధంగా మీరు ప్రతిరోజు మెయింటైన్ చేయండి స్టూడెంట్స్, ఓకేనా. మీరు 7th అయితే మీకు అన్నీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇంకా చూసినట్లయితే టాపిక్ వైజ్ వస్తే ఆ టాపిక్ సంబంధించిన బొమ్మలు ఉంటాయి, ఐడియా ఉందా. టీచర్ వేసే బొమ్మలు వేయండి. పక్కన సార్ ఏదైతే రాస్తారో బోర్డు మీద అలా ప్రతిదీ రాయండి, ఓకే. ప్రతిదీ రాయడం మంచిది. ఇంకా సూర్యుడు చంద్రుడు భూమి చూసారా, భూమికి 365 1/4 డేస్ అనేది తిరగడానికి, సూర్యుని చుట్టూ తిరగడానికి పడుతుంది. అదే భూకేంద్ర సిద్ధాంతం టాలెమీ, సూర్యకేంద్ర సిద్ధాంతం కోపర్నికస్. అంటే ఆ విధంగా షార్ట్ కట్స్ అని తయారు చేస్తూ ఉంటారు టీచర్స్. మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే విశ్వం పుట్టుక గురించి తెలుస్తుంది, అలాంటివి ఉన్నాయి. అపహేలు ఉంది, పరిహేలు ఉంది, ఓకేనా. ఆ విధంగా చాలా అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇంకా మీరు చూసినట్లయితే చంద్రుడిపై మొదటి అడుగు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పెట్టాడు, అదేవిధంగా ఫ్లూటో అనేది 9వ గ్రహం నుంచి తొలగించబడింది. ఇలాంటి చాలా తరగతి గదిలో అనేది చెప్తూ ఉంటారు. ఇలాంటి పాయింట్స్ అనేది మీరు రాస్తున్నారు. టీచర్ ఏం చెప్పినా సరే చాలా వరకు పాయింట్స్ని ఎక్కిస్తున్నారు మీరు ఇంపార్టెంట్ అయితే. చూడండి, కొంతమంది టీచర్స్ ఇలాగ అంగారకుడు బృహస్పతికి మధ్యలో ఆస్ట్రాయిడ్ ఉంటాయని ఇలాగ యారో మార్క్స్ అనేది పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు పైన చూసినట్టయితే 149.5 మిలియన్ కిలోమీటర్స్ అంటే భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరం 149.5 మిలియన్ కిలోమీటర్స్ అని ఇలాగా ఇంపార్టెంట్ అని పెడుతూ ఉంటారు. మీ టీచర్స్ని గమనించండి ఎక్కువగా, ఓకే. ఇది బ్లాక్ బోర్డ్, ఓకే. మీరు ఆ విధంగా ఫీల్ అవ్వండి. బ్లాక్ బోర్డ్ ఇదే విధంగా నేను నా స్కూల్ లైఫ్లో కాలేజ్లోనూ కూడా నేను ఇదే విధంగా ప్రిపేర్ అయ్యాను. నమ్మండి నమ్మకండి మీ ఇష్టం అది. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ అయ్యాను. మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. సరదాగా చెప్పుంటే మామూలుగా వీడియో చేసేసేవాడిని, కాకపోతే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి ఒకసారి. సో కొన్ని చెప్తాను, అవి చూడండి. నోట్స్ని మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా అలాగే అర్థమయ్యే పదాలతో అందంగా ఉండాలి. నాకైతే నా యొక్క మొత్తం అంతా అందంగా కనిపిస్తుంది నాది. మీకు నచ్చిందో లేదో తెలియదు, బట్ నా రైటింగ్ బట్టి నాకు ఓకే. నోట్స్ చాలా సింపుల్గా ఉండాలి, అర్థవంతంగా. షార్ట్ కట్స్ ఉన్నాయి కదా, ఆ విధంగా మాట. నోట్స్ విద్యార్థి సొంత మాటలు వాక్యాల్లో రాసేటట్టు ఉండాలి. ఒక్క సిద్ధాంతాలు కానీ నిర్వచనాలు తప్పించి మిగతా అన్నీ మీకు అర్థమయ్యే భాషలో మీరు రాసుకోండి, ఓకే. మీకు అర్థం ఏ విధంగా రాయాలి ఆ విధంగా రాసుకోండి, ఓకేనా. అలాగే
ప్రాముఖ్యత గల వాటికి ఇంపార్టెంట్ అని రాయాలి. మీరు అక్కడ చూసినట్లయితే ప్రాముఖ్యత గల వాటికి ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ అని పెట్టా, IMP అని పెట్టి పైన 0 పెట్టా. ఎందుకంటే చూడండి ఇంపార్టెంట్ చూసారా బోర్డు మీద, ఇది పైన బోర్డే కదా, మీకు మీ దృష్టిలో బోర్డే కదా, ఇంపార్టెంట్ అని పెట్టా. అంటే అక్కడ అలాగ పెట్టుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. మీకు సడన్గా ఫ్లాష్ లాగా వెళ్తుంది. ప్రతి పారాగ్రాఫ్కి ఖాళీ స్థలాన్ని ఇవ్వాలి. ఒక చూడు పారాగ్రాఫ్స్ అంటే ఒక 4-5 లైన్లు ఉంటాయి. అది మీకు తెలుస్తుంది. పారాగ్రాఫ్ చూడండి ఇలా 4-5 లైన్లు ఒకే దగ్గర ఉండి తర్వాత కిందన ఇంకొక పారా అనేది రావడం జరుగుతుంది. గమనించారా? అక్కడ రాయకూడదు అనమాట. ఈ పక్కన ఇలా ఇవ్వండి, ఒకే దగ్గర కిందని రాసేయకండి, అప్పుడు పారాలా అవుతుంది. సో ఈ విధంగా ఇస్తే ఇది మంచి పారాలాగా ఉంది, చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇంకా చూసినట్లయితే పుస్తకంలోని ప్రతి పేజీకి నెంబర్ ఇవ్వాలి. నేను ఈ విధంగా చూసారా పైన ఎందుకు నెంబర్ ఇవ్వమని చెప్పాను, అది కూడా చెప్తాను. అలాగే విధంగా మీరు మొదట ఇండెక్స్ ఉంటుంది, ఏ బుక్ ఉన్నా సరే స్టార్టింగ్ అనేది ఇండెక్స్ అనేది కామన్గా ఇస్తుంటాడు, అక్కడ మీరు నెంబర్ వేయాలి, టాపిక్ కూడా వేసుకోవాలి. ఓకేనా? చూసారా పైన పేజ్లో నేను పేజ్ నెంబర్ వేసుకున్నా. ఈ విధంగా వేసుకుంటే మీకు ఎక్కడ ఏ టాపిక్ ఉందని అర్థమవుతుంది. ఇండెక్స్ బాక్స్ను ఓపెన్ చేయగానే మీరు ఏ లెసన్కి సంబంధించిన టాపిక్స్ ఏ నెంబర్ వరకు ఉన్నాయో తెలుస్తుంది అనమాట. మీకు ఫస్ట్ సౌర కుటుంబం ఉంది, ఒకటో నెంబర్ నుంచి 10వ నెంబర్ వరకు సౌర కుటుంబం ఉంటే మీకు ఎగ్జామ్స్ టైంలో ఎత్తుక్కోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతిసారి ఎక్కడుందని చెప్పి మొత్తం బుక్ అంతా ఎత్తుకేసుకోక్కర్లేదు అనమాట. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇవన్నీ తెలుసు కానీ మీరు చెయ్యరు, నాకు తెలుసు కదా, మీరు చెయ్యరు, చాలామంది చెయ్యరు, బద్ధకం ఎక్కువైపోయింది మీకు. ఓకే, సో ఈ విధంగా చేసుకోండి గైస్, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. పాఠం ఏ రోజు జరిగింది అని తెలియజేసే తారీఖు వేయాలి. అవును, తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఏ రోజు జరిగింది మీరు ఆ రోజు చూసారు, మీ క్లాస్ వేసాను అక్కడ 9వ తరగతి అని కింద డేట్ అనేది వేయడం జరిగింది, అంటే మీరు ఆ రోజు చక్కగా కంప్లీట్ చేసుకున్నారని తెలుస్తుంది అనమాట. ఓకే, ఆ వారాంతంలో ఏ జరిగి తెలుస్తుంది. అలాగే అవసరమైన పదాలు మెరుపులా కనబడేది రంగు పెన్నులు వాడాలి. అంటే ఇక్కడ నాకైతే బ్లూ బ్లాకే ఉన్నాయి, నాకు అందుబాటులో ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకున్నా. స్కెచ్లు ఉన్నాయని చెప్పి శుభ్రం రుద్దేకండి, పేపర్ మొత్తం పాడైపోతుంది. సో నాకు అనుకూలంగా ఉన్న పెన్స్తో నేను ఇలా వేసుకున్నాను, నాకు ఇవే ఇష్టం కాబట్టి. సో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. అండ్ ఇంకోటి చూసినట్లయితే డెఫినిషన్స్, గ్రాఫ్స్, బొమ్మలు, భాగాలు గుర్తించడం వంటివి ఆ సమాచారం అనుగుణంగా వేయాలి. చూడండి, ఇక్కడ నేను బొమ్మ వేశాను, డెఫినిషన్స్ అయితే రాయలే, బొమ్మ వేసాను, అంటే సౌర కుటుంబానికి సంబంధించిన విధంగానే బొమ్మ వేయడం అనేది జరిగింది. ఓకేనా? ఆ విధంగా బొమ్మలు వేయాలి. బొమ్మలు తర్వాత బాణం గుర్తు, స్టార్ సింబల్స్ పాయింట్స్కి ఎదురుగా వేయడం. చూసారా, ఈ యొక్క పాయింట్స్ అన్నిటికీ కూడా నేను స్టార్ సింబల్స్ వేశాను, బాణం గుర్తు ఇలా వేయడం వల్ల 1, 2, 3 అలా కాదు కానీ ఇలా వేస్తే చాలా బాగుంటుంది, ఐడెంటిఫైగా ఉంటుంది. ప్రతి పాయింట్కి నేను చూసి 0 చుట్టాను, అలాగే కింద డాష్లు కొట్టాను. ఈ విధంగా చేస్తే మీకు ఎగ్జామ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ పార్ట్ 3 వీడియో, పరీక్షల్లో సమాధానాలు ఏ విధంగా రాస్తే మంచి స్కోరింగ్ అనేది సాధించవచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం నేను ఇలా డైలీ వర్క్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ గైస్.